అందరికీ నమస్కారం. అస్మదీయులకి ఐఏఎస్ కట్టబెట్టేందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఇంత ఆత్రం ఎందుకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో ధనంజయ రెడ్డి ఐఏఎస్ కన్ఫర్మేషన్ అప్పుడు కూడా ఆనాడు మీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అర్హత లేని ధనంజయ రెడ్డికి మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చి ఏ విధంగా ఐఏఎస్ కట్టబెట్టారో అదే రీతిలో ఈరోజు సీఎంఓలో చక్రం తిప్పుతున్నాడు. ధనన్న ఏదన్నా ధనాన్నే. ఆ ధనంజయ రెడ్డి పేషీలో ఉన్న అధికారికి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవి కట్టబెట్టడానికి సిఎస్ జవహర్ రెడ్డి సీఎంఓ సెక్రటరీ ధనంజయ రెడ్డి ఆడుతూ ఉన్న జగన్నాటకంలో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా అందరికి కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి నడిపించారు. దగ్గర 45 రోజుల నుంచి 60 రోజుల వరకు సమయం ఇవ్వాలి నోటిఫికేషన్కి. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అర్హత ఉన్న అధికారి కూడా దానికి అప్లై చేసుకోవాలి. తర్వాత వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి, ఏమేమి సర్వీస్ ఉంది, ఏమేమి వాళ్ళు రికార్డ్స్ పెట్టారు అవన్నీ కూడా తరోగా. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తాను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు, సిఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు. అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు? గడువు ఎందుకు తక్కువ పెట్టారు? ఆగమేఘాల మీద జాబితా ఎందుకు రెడీ చేశారు? దరఖాస్తులు స్క్రూటినీ కూడా ఎందుకు సవివరంగా చేయలేదు? పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్ళీ ఎందుకు పెట్టారు? ఎన్నికల కోడ్ ముందే ఎందుకు హడావుడిగా కన్ఫర్మ్ చేసేసుకోవాలి, అన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలని ఎందుకు ఇంత ఆరాటం పడ్డారో సిఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి. భోగాపురం ఎయిర్పోర్టు పనుల పరిశీలన పేరుతో అక్కడ మీరు ఏ దందా నడిపారు విశాఖపట్నంలో. ఇవాళ మీడియా కోడేకొస్తూ ఉంది. ఏదైతే జీవో 596ని అడ్డం పెట్టుకొని అసైన్మెంట్ ల్యాండ్ల్ని కొట్టేయడానికి 2000 ఎకరాల దందా నడుస్తూ ఉంది విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో. మీకు సంబంధించిన మీ బంధువులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, విజయసాయిరెడ్డి బంధువులు, వైవి సుబ్బారెడ్డి బంధువులు, మీ పార్టీ నాయకులు సుమారు 2000 ఎకరాల దందా విశాఖపట్నంలో విజయనగరంలో అడ్డగోలుగా అసైన్మెంట్ ల్యాండ్లు కొట్టేసే కార్యక్రమం నడుస్తూ ఉంటే మీరు భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలన అని చెప్పి విశాఖపట్నం వెళ్ళి ముఖ్య అధికారులందరినీ కూడా పిలిపించుకొని ఏదైతే ఈ అసైన్మెంట్ ల్యాండ్లు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా కూడా కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చే లోపే హడావుడిగా పూర్తి చేయాలని అడ్డగోలుగా ఆ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మండలాలు గ్రామాలు ఆ కొన్న భూములు ప్రక్రియ అంతా కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా ఆగమేఘాల మీద పూర్తి చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి సంబంధిత పోలీస్ యంత్రాంగానికి ఇవాళ పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ
సంబంధించిన అసైన్మెంట్ ల్యాండుల్ని మీరు అడ్డగోలుగా జీవో 596 తీసుకొచ్చి ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు ఎవరైతే అమాయకులకి ఇప్పించి ఎకరం 5 లక్షలు 10 లక్షలకి వాళ్ళ చేతుల్లో పెట్టి అమాయకుల చేతుల్లో అడ్డగోలుగా ఎకరం 1 కోటి 2 కోట్ల రూపాయలు చేసే విలువైన భూములన్నీ కూడా అతి తక్కువ రేట్లకి కొట్టేసే కార్యక్రమాన్ని కూడా సిఎస్ జవహర్ రెడ్డి బంధువులు, ముఖ్యమంత్రి బంధువులు, విజయసాయిరెడ్డి బంధువులు, వైవి సుబ్బారెడ్డి బంధువులంతా అడ్డగోలుగా ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికే జవహర్ రెడ్డి మొన్న విశాఖపట్నం వెళ్ళాడని అక్కడ మొత్తం మీడియా అంతా కూడా కోడేకొస్తూ ఉంది. అక్కడ ప్రతిపక్షాలన్నీ కోడేకొస్తూ ఉన్నాయి. ఏ మాత్రం కూడా సిఎస్ జవహర్ రెడ్డి వీటి మీద స్పందన లేదు. ఆ సిఎస్ని ఆ పదవి నుంచి తప్పించాలి. ఏదైతే వాళ్ళ పిన్నెల రామకృష్ణారెడ్డి వ్యక్తులు ఇటువంటి దుర్మార్గాలకి ఎవరో పాల్పడకుండా అతని మీద అనర్హత కూడా ప్రకటించాలని, ఇమీడియట్గా సిఎస్ని ఆ బాధ్యతల్ని తప్పించాలని, కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా నడవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కోరటం జరుగుతూ ఉంది. మరి మన పార్టీ నుంచి కూడా అక్కడ కనకమేడల రవీంద్ర గారు కూడా ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి దాని మీద స్పందించాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం.